సింధు నది జలాల ఒప్పందం రద్దుపై పాకిస్తాన్ పిచ్చి ప్రేలాపనలు చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధు జలాల ఒప్పందం నిలిపివేత సహా భారత్ తీసుకున్న పలు కఠిన నిర్ణయాలపై చర్యలకు ఉపక్రమించింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో జాతీయ భద్రతా కమిటీ గురువారం భేటీ అయ్యి భారత్ తీసుకున్న నిర్ణయాల తరహాలోనే కొన్ని నిర్ణయాలు తీసుకుంది. పాక్ త్రివిధ దళాధిపతులు, మంత్రులు సైతం హాజరైన ఈ భేటీ ముగిసిన అనంతరం అందులో తీసుకున్న నిర్ణయాలతో ఆ దేశ ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనను విడుదల చేసింది. లో కుదుర్చుకున్న సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు అందులో వెల్లడించింది. భారత్ అటారీ సరిహద్దును మూసివేయగా పాక్ వాగా సరిహద్దును మూసివేస్తున్నట్లు వెల్లడించింది. సార్క్ వీసా మినహాయింపు పథకం కింద జారీ చేసిన అన్ని వీసాలను రద్దు చేసింది. వాణిజ్యపరంగా తెగతెంపులు చేసుకుంది. దౌత్య సంబంధాల స్థాయిని తగ్గించింది. భారత విమానాలకు తన గగనతలంలోకి ప్రవేశాన్ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. భారతదేశం పాకిస్తాన్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుందని, సీమాంతర హత్యలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు, సింధు జలాల ఒప్పందం కింద పాకిస్తాన్కు రావాల్సిన నీటిని మళ్లించే ఎలాంటి ప్రయత్నాన్నైనా యుద్ధచర్యగా పరిగణిస్తామని హెచ్చరించింది. తమ గగనతలంలోకి భారత విమానాలకు ప్రవేశాన్ని నిషేధిస్తూ పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయంతో మన విమానయాన సంస్థలకు చెందిన అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. అమెరికా, ఇంగ్లాండ్ తదితర దేశాలకు తాము నడుపుతున్న విమానాలపై ఆ ప్రభావం ఇప్పటికే పడుతోందని, వాటిని దారి మళ్లించాల్సి వస్తుందని ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు వెల్లడించాయి. ఇకపై ఆయా దేశాలకు వెళ్లే విమానాలను అరేబియా సముద్రం మీదుగా సుదూర మార్గాల గుండా నడపాల్సి ఉంటుందని సీనియర్ పైలట్లు తెలిపారు. దీని ద్వారా విమాన టికెట్లు ధరలు పెరిగి ఆ భారం ప్రయాణికులపై పడుతుందని వారు పేర్కొన్నారు.